అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి స్వభావం, స్వపక్షం అని లేదు, విపక్షం అని లేదు, అందరూ నా వాళ్ళు అనుకునేటువంటి ఒక భావన, ఇవన్నీ కూడా మనకి గుర్తుకు వస్తాయి. నిజంగా నేటి తరం రాజకీయ నాయకులకి నాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ఎగ్జాంపుల్ కావాలి అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావించేటువంటి వారిలో నేను కూడా ఒకదాన్ని. ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటువంటి ఒక సంకల్పంతో ప్రజల ముందుకి గడిచిన 9.5 సంవత్సరాల కాలంగా వారు పనిచేస్తున్నారు. అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని 2047 కల్లా మనం చూడాలి అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే నరేంద్ర మోడీ గారి కార్యాచరణలో మనం ఇప్పుడు చూస్తున్నామో, దానికి బీజం అయితే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వేశారు అని చెప్పి చెప్పడం ఇది అతిశయోక్తి కాదు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి విషయం.